హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ ముచ్చట్లు. ప్రాన్ ఫ్రై ఇంట్లో ఈజీగా ఫ్రెష్గా ఉన్న ప్రాన్స్ ఎలా చేసుకుందాం చూద్దాం. ముందుగా ప్రాన్స్ క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసిన ప్రాసెస్ షార్ట్ వీడియో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి, ధనియా, ఎండుమిరపకాయలు, కరేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకోండి. ఇప్పుడు మనము ఏదైతే వెల్లుల్లిపాయలు తీసుకున్నామో అది పేస్ట్ చేసుకుందాము. నీళ్ళు వేసుకొని అట్లా పేస్ట్ చేసుకుంటే చాలు. ఫైన్ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఈ పేస్ట్ మీకు అవసరమైతే వేసుకోవచ్చు, అవసరం లేకపోతే అవసరం కూడా లేదనుకుంటే ఇంకా వేయాల్సిన అవసరం లేదు. దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా పేస్ట్ ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఒక బాండి తీసుకొని దాంట్లో నూనె తీసుకోండి. నాన్ వెజ్ కదా, కొంచెం నూనె ఎక్కువ తీసుకున్నా టేస్టీగా అవుతుంది నాన్ వెజ్ కర్రీస్. నూనె నేను ఒక 3-4 స్పూన్స్ తీసుకున్నాను. నూనె మీకు ఎంత కావాలో మీరు చూసుకొని తీసుకోండి. నూనె మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మీడియం హై ఫ్లేమ్లో ఉండి హైగా ఉంటే దాంట్లో మనం వేసే వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది. కాబట్టి అది మీడియం ఫ్లేమ్లో ఉంటే వెల్లుల్లి పేస్ట్ మంచిగా స్మెల్ వస్తూ మంచిగా ఫ్రై అవుతుంది. దాంట్లో మీకు ఎంత కావాలో అంత చూసి ఫ్రై చేసుకోండి. చూసారా, ఇంత మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే దీంట్లో మనము కొంచెం తగినంత ఉప్పు, ఆ ఉప్పులో తగినంత కారం వేస్తే మంచి రంగు వదులుతుంది ఆయిల్లో. అందుకని నేను ఆయిల్లో కారం వేస్తాను నాన్ వెజిటేరియన్లో. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు నాన్ వెజ్ కదండి, పసుపు వేస్తే మంచిది. మంచి స్మెల్ కూడా ఏదైనా ఉంటే నాన్ వెజ్లో మనకి రాదు. కాబట్టి పసుపు కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఏదైతే ప్రాన్ క్లీన్ చేసుకుని ఉన్నామో అది దీంట్లో యాడ్ చేసేద్దాము. ప్రాన్ని మంచిగా నీళ్లు పైకి వస్తాయి దీంట్లోనే, కాబట్టి ప్రాన్లోంచే నీళ్లు వస్తాయి. అందుకనే మనం ఫ్రై కాబట్టి దీంట్లో నీళ్లు అస్సలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఈ ప్రాన్ మంచిగా కలిపిన తర్వాత దీన్ని 5-6 మినిట్స్ వరకు కుక్ చేయడానికి పెట్టేయండి. చూసారా ఎంత మంచిగా కుక్ అయిందో, నీళ్ళు కూడా ఎంత బయట వచ్చిందో. దీంట్లో కొంచెం గరం మసాలా తగినంత వేసుకోండి. గరం మసాలా వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరేపాకు, కొత్తిమీర, పుదీనా నేను ఆల్రెడీ క్లీన్ చేసి డ్రై చేసి పెట్టుకున్నాను. నేను ఎప్పుడు కొత్తిమీర పుదీనా కట్ చేయాలన్నా కూడా ఈజీగా సిజర్స్ యూస్ చేస్తాను. మీరు కూడా యూస్ చేసి ట్రై చేసి చూడండి. కొత్తిమీర పుదీనా మొత్తం వేసిన తర్వాత దీన్ని మంచిగా వేయించుకోవచ్చు. ఇక్కడ మీకు అవసరం అయితే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ప్రాన్ మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు యాడ్ చేయొచ్చు. ఫ్రై కదా, ఎక్కువ నీళ్ళు యాడ్ చేయకండి. ఇది బాగా కదుపుకోండి. కదుపుకున్న తర్వాత మనము పేస్ట్ ఏదైతే చేసుకున్నామో ఆ పేస్ట్ దీంట్లో యాడ్ చేద్దాం. నేను చెప్పాను కదా, అవసరమైతే పేస్ట్ వేసుకోండి, లేకపోతే లేదు అని. ఆల్రెడీ ఇక్కడ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఇలాగైనా మీరు తినచ్చు. లేదంటే ఈ పేస్ట్ ఏదైతే చేసుకున్నామో అది దాంట్లో మనం యాడ్ చేసుకోండి. మీ పిల్లలు కొంచెం కారం తింటారంటే కొంచెం యాడ్ చేయండి, ఎక్కువ కారం తింటారంటే ఎక్కువ యాడ్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ మంచిగా యాడ్ చేసిన తర్వాత నీళ్ళు మొత్తం డ్రై అయిపోయి ఆయిల్ బయట వచ్చేంత వరకు దీన్ని మనం మంచిగా వేయించుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసిన తర్వాత మీకు ఈ రెసిపీ మంచిగా అనిపిస్తే మీరు ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, ఈజీ కూడా ఇంట్లో చేసుకోవడానికి. ట్రై చేసి బాగా ఉందా లేదా చెప్పండి. చూసారా ఎంత మంచిగా వచ్చిందో, ఆయిల్ కూడా బయటికి వచ్చింది. మీకు ఈ ప్రాన్ రెసిపీ నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ వ్యూవర్స్, హ్యావ్ అ నైస్ డే.